హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని సాధారణ వాక్యాలు కామన్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో నిత్య జీవితంలో ఉపయోగించే కొన్ని కామన్ సెంటెన్సెస్ని ఈ వీడియోలో మీకు కొన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను కూడా గమనించండి. సో పక్కన చాలా అంటే మెనీ, సో ఈ మెనీ అనే పదాన్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఓకే, దిస్ ఇస్ స్పోకెన్ ఇంగ్లీష్ టైం. సులభమైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాన్ని ఒకసారి గమనించండి. కేవలం భోజనానికి ముందు మిఠాయి తినకూడదని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? కేవలం భోజనానికి ముందు మిఠాయి తినకూడదని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇది ఒక పెద్ద వాక్యం. సో ఇటువంటి పెద్ద పెద్ద వాక్యాల్ని ఇంగ్లీష్లో సులభంగా ఎలా చెప్పాలి, దీనికి ఒక చిన్న టెక్నిక్ని వీడియోలో నేర్చుకుందాం. దానికి మీరు ఏం చేయాలంటే చివరి వరకు చూడండి, మొదటి నుండి చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు పదాలకి ఇంగ్లీష్లో వాక్యాలు రాయడానికి ప్రయత్నం చేయండి, ఇంగ్లీష్లో మార్చడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్, దయచేసి మళ్ళీ చెప్పండి. దయచేసి మళ్ళీ చెప్పండి. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు? నెక్స్ట్, మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్నారు. మేరీ మరియు నేను. మేరీ మరియు నేను. ఎరిగి ఉన్నాము. ఎరిగి ఉన్నాము. ఒకరితో ఒకరు. ఒకరితో ఒకరు. అనేక సంవత్సరాలు. అనేక సంవత్సరాలు. ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, దయచేసి మళ్ళీ చెప్పండి. దయచేసి మళ్ళీ చెప్పండి. ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అగైన్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అగైన్. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు? హౌ మెనీ టైమ్స్. హౌ మెనీ టైమ్స్. మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్నారు. యు హ్యావ్ బీన్ హియర్. యు హ్యావ్ బీన్ హియర్. మేరీ మరియు నేను. మేరీ మరియు నేను. ఇంగ్లీష్లో మేరీ అండ్ ఐ. మేరీ అండ్ ఐ. మేరీ మరియు నేను. నెక్స్ట్, ఎరిగి ఉన్నాము. ఎరిగి ఉన్నాము అంటే పరిచయం అయి ఉన్నాం, ఒకరికొకరు తెలుసున్నామని. ఎరిగి ఉన్నాము. ఇంగ్లీష్లో హ్యావ్ బీన్ అక్వైంటెడ్. హ్యావ్ బీన్ అక్వైంటెడ్. అక్వైంటెడ్ మీన్స్ ఎరిగి ఉన్నాము అంటే పరిచయం, తెలిసి ఉన్నాము ఇద్దరు. ఒకరితో ఒకరు. ఒకరితో ఒకరు. ఇంగ్లీష్లో విత్ ఈచ్ అదర్. విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు. అనేక సంవత్సరాలు. అనేక సంవత్సరాలు. ఇంగ్లీష్లో ఫర్ మెనీ ఇయర్స్. ఫర్ మెనీ ఇయర్స్. అనేక సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. మీరు మళ్ళీ నాకు చెప్పండి. మీరు మళ్ళీ నాకు చెప్పండి. మీరు ఇక్కడ ఎన్నిసార్లు ఉన్నారు, లేదా మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? మేరీ మరియు నేను అనేక సంవత్సరాలు ఒకరితో ఒకరు ఎరిగి ఉన్నాము. ఒకరితో ఒకరు ఎరిగి ఉన్నాము. ఇంగ్లీష్లో చూద్దాం. మీరు మళ్ళీ నాకు చెప్పండి. మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు, లేదా మీరు ఇక్కడ ఎన్నిసార్లు ఉన్నారు? ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అగైన్ హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ బీన్ హియర్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అగైన్ హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ బీన్ హియర్. మీరు మళ్ళీ నాకు చెప్పండి. ఓకే, మళ్ళీ నాకు మీరు చెప్తారా మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు అని. మేరీ మరియు నేను అనేక సంవత్సరాలు ఒకరితో ఒకరు ఎరిగి ఉన్నాము. ఇంగ్లీష్లో మేరీ అండ్ ఐ హ్యావ్ బీన్ అక్వైంటెడ్ విత్ ఈచ్ అదర్ ఫర్ మెనీ ఇయర్స్.
మేరీ అండ్ ఐ హ్యావ్ బీన్ అక్వైంటెడ్ విత్ ఈచ్ అదర్ ఫర్ మెనీ ఇయర్స్. మేరీ మరియు నేను అనేక సంవత్సరాలు ఒకరితో ఒకరు ఎరిగి ఉన్నాం. నెక్స్ట్, ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. ట్రై టు చేంజ్ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ వన్, చాలా మంది అనుకుంటున్నాను. చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారు. పిల్లలు గడుపుతారు. పిల్లలు గడుపుతారు. చాలా సమయం టీవీ చూడడానికి. చాలా సమయం టీవీ చూడడానికి. అయినప్పటికీ అయినప్పటికీ అనేక కుక్కీలు ఉన్నాయి. అనేక కుక్కీలు ఉన్నాయి. పాత్ర మీద. పాత్ర మీద. నేను 3 మాత్రమే తిన్నాను. నేను 3 మాత్రమే తిన్నాను. నెక్స్ట్, ఇంగ్లీష్లో చూద్దాం. చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారు. ఇంగ్లీష్లో మెనీ పీపుల్ థింక్. మెనీ పీపుల్ థింక్. అనుకుంటారు లేదా అనుకుంటారు. పిల్లలు గడుపుతారు. పిల్లలు గడుపుతారు. ఇంగ్లీష్లో చిల్డ్రన్ స్పెండ్. చిల్డ్రన్ స్పెండ్. చాలా సమయం టీవీ చూడడానికి. చాలా సమయం టీవీ చూడడానికి. ఇంగ్లీష్లో టూ మచ్ టైమ్ వాచింగ్ టీవీ ఆర్ మోర్ టైమ్ వాచింగ్ టీవీ. టూ మచ్ టైమ్ వాచింగ్ టీవీ. అయినప్పటికీ. అయినప్పటికీ అంటే ఇంగ్లీష్లో ఈవెన్ దో. ఈవెన్ దో. అయినప్పటికీ అనేక కుక్కీలు ఉన్నాయి. అనేక కుక్కీలు ఉన్నాయి. దేర్ వర్ మెనీ కుక్కీస్. దేర్ వర్ మెనీ కుక్కీస్. పాత్ర మీద. పాత్ర మీద. ఆన్ ద డిష్. పాత్ర మీద అంటే ఆన్ ద డిష్. నేను 3 మాత్రమే తిన్నాను. నేను 3 మాత్రమే తిన్నాను. I ate only 3. I ate only 3. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మార్చడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను గమనించండి. పిల్లలు టీవీ చూడడానికి ఎక్కువ సమయం గడుపుతున్నారని అనేక మంది భావిస్తున్నారు. పిల్లలు టీవీ చూడడానికి ఎక్కువ సమయం గడుపుతున్నారని అనేక మంది భావిస్తున్నారు. నెక్స్ట్ వన్, డిష్ మీద అనేక కుక్కీలు ఉన్నప్పటికీ నేను 3 మాత్రమే తిన్నాను. డిష్ మీద అనేక కుక్కీలు ఉన్నప్పటికీ నేను 3 మాత్రమే తిన్నాను. ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, పిల్లలు టీవీ చూడడానికి ఎక్కువ సమయం గడుపుతున్నారని అనేక మంది భావిస్తున్నారు. మీరు కూడా ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు టీవీ చూడడానికి ఎక్కువ సమయం గడుపుతున్నారని అనేక మంది భావిస్తున్నారు. ఇంగ్లీష్లో చూద్దాం. మెనీ పీపుల్ థింక్ దట్ చిల్డ్రన్ స్పెండ్ టూ మచ్ టైమ్ వాచింగ్ టీవీ. మెనీ పీపుల్ థింక్ దట్ చిల్డ్రన్ స్పెండ్ టూ మచ్ టైమ్ వాచింగ్ టీవీ. నెక్స్ట్, డిష్ మీద అనేక కుక్కీలు ఉన్నప్పటికీ నేను 3 మాత్రమే తిన్నాను. ఇంగ్లీష్లో చూద్దాం. ఈవెన్ దో దే వర్ మెనీ కుకీస్ ఆన్ ద డిష్, ఐ ఏట్ ఓన్లీ 3. ఈవెన్ దో దే వర్ మెనీ కుకీస్ ఆన్ ద డిష్, ఐ ఏట్ ఓన్లీ 3. డిష్ మీద అనేక కుక్కీలు ఉన్నప్పటికీ నేను 3 మాత్రమే తిన్నాను. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. ఇక్కడ ఇచ్చినటువంటి చిన్న చిన్న మాటల్ని ఇంగ్లీష్లో మార్చడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్, వారానికి ఎన్నిసార్లు. వారానికి ఎన్నిసార్లు మీరు ఖర్చు చేస్తారా. మీరు ఖర్చు చేస్తారా. ఆహ్లాదకరమైన సమయం. ఆహ్లాదకరమైన సమయం లేదా ఆనందమైన సమయం. నెక్స్ట్ వన్, మీ పిల్లలతో. మీ పిల్లలతో. నేను భావించడం లేదు. నేను భావించడం లేదు. చాలామంది ప్రజలు చెప్పగలరు.
చాలామంది ప్రజలు చెప్పగలరు. వారు సంతృప్తి నొందారు. వారు సంతృప్తి నొందారు. ఇంగ్లీష్లో చూద్దాం. వారానికి ఎన్నిసార్లు? వారానికి ఎన్నిసార్లు ఇంగ్లీష్లో? హౌ మెనీ టైమ్స్ ఎ వీక్? హౌ మెనీ టైమ్స్ ఎ వీక్? వారానికి ఎన్నిసార్లు? మీరు ఖర్చు చేస్తారా? మీరు ఖర్చు చేస్తారా ఇంగ్లీష్లో? డూ యూ స్పెండ్? డూ యూ స్పెండ్? నెక్స్ట్ వన్, ఆహ్లాదకరమైన సమయం లేదా ఆనందమైన సమయం ఇంగ్లీష్లో డూయింగ్ ఫన్ స్టఫ్. డూయింగ్ ఫన్ స్టఫ్. మీ పిల్లలతో. విత్ యువర్ చిల్డ్రన్. విత్ యువర్ చిల్డ్రన్. నేను భావించడం లేదు. నేను భావించడం లేదు. ఐ డోంట్ థింక్. ఐ డోంట్ థింక్. చాలామంది ప్రజలు. చాలామంది ప్రజలు ఇంగ్లీష్లో మెనీ పీపుల్ కెన్ సే. చాలామంది ప్రజలు చెప్పగలరు. మెనీ పీపుల్ కెన్ సే. వారు సంతృప్తి నొందారు. వారు సంతృప్తి నొందారు ఇంగ్లీష్లో దే ఆర్ సాటిస్ఫైడ్. దే ఆర్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. ఇప్పుడు పెద్ద వాక్యాలను చూద్దాం. వారానికి ఎన్నిసార్లు మీరు మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు? వారానికి ఎన్నిసార్లు మీరు మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు? చాలామంది తమ జీతంతో సంతృప్తి చెందామని చెప్పగలరని నేను అనుకోను. చాలామంది తమ జీతంతో సంతృప్తి చెందామని చెప్పగలరని నేను అనుకోను. ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, వారానికి ఎన్నిసార్లు మీరు మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు? వారానికి ఎన్నిసార్లు మీరు మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు? హౌ మెనీ టైమ్స్ ఎ వీక్ డూ యూ స్పెండ్ డూయింగ్ ఫన్ స్టఫ్ విత్ యువర్ చిల్డ్రన్? హౌ మెనీ టైమ్స్ ఎ వీక్ డూయింగ్ హౌ మెనీ టైమ్స్ ఎ వీక్ డూ యూ స్పెండ్ డూయింగ్ ఫన్ స్టఫ్ విత్ యువర్ చిల్డ్రన్? సెకండ్ వన్, చాలామంది తమ జీతంతో సంతృప్తి చెందామని చెప్పగలరని నేను అనుకోను. ఇంగ్లీష్లో చూద్దాం. ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ కెన్ సే దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ శాలరీ. ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ కెన్ సే దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ శాలరీ. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. ఫస్ట్ వన్, చాలామంది అనుకుంటారు. చాలామంది అనుకుంటారు పిల్లలు గడపడం లేదు. పిల్లలు గడపడం లేదు. గడపడం లేదు. తగినంత సమయం. తగినంత సమయం. వెలుపల ఆడటం. వెలుపల ఆడటం. ప్రతిసారి. ప్రతిసారి. సిగరెట్ల రేట్లు పెరుగుతాయి. సిగరెట్ల రేట్లు పెరుగుతాయి. చాలామంది. చాలామంది. ధూమపానం మానడానికి ప్రయత్నించండి. ధూమపానం మానేయడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్లో చూద్దాం. చాలామంది అనుకుంటారు. చాలామంది అనుకుంటారు. ఇంగ్లీష్లో మెనీ పీపుల్ థింక్. మెనీ పీపుల్ థింక్. చాలామంది అనుకుంటారు పిల్లలు గడపడం లేదు. పిల్లలు గడపడం లేదు. చిల్డ్రన్ డోంట్ స్పెండ్. పిల్లలు గడపడం లేదు. చిల్డ్రన్ డోంట్ స్పెండ్. తగినంత సమయం. తగినంత సమయం. ఇనఫ్ టైం. ఇనఫ్ టైం. తగినంత సమయం. వెలుపల ఆడటం. వెలుపల ఆడటం. ఇంగ్లీష్లో ప్లేయింగ్ అవుట్ సైడ్. ప్లేయింగ్ అవుట్ సైడ్. ప్రతిసారి. ప్రతిసారి. ఎవ్రీ టైం. ప్రతిసారి. ఎవ్రీ టైం. సిగరెట్ల రేట్లు పెరుగుతాయి. సిగరెట్ల రేట్లు పెరుగుతాయి. ఇంగ్లీష్లో సిగరెట్స్ గో అప్ ఇన్ ప్రైస్. సిగరెట్స్ గో అప్ ఇన్ ప్రైస్. చాలామంది. చాలామంది. మెనీ పీపుల్. చాలామంది. మెనీ పీపుల్. ధూమపానం మానడానికి ప్రయత్నించండి. ధూమపానం మానేయడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్లో
ట్రై టు గివ్ అప్ స్మోకింగ్. ట్రై టు గివ్ అప్ స్మోకింగ్. నెక్స్ట్ పేజ్లోకి వెళదాం. ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. ఇప్పుడు కొన్ని వాక్యాలను చూద్దాం, పెద్ద వాక్యాలని. పిల్లలు బయట ఆడడానికి తగినంత సమయాన్ని గడపడం లేదని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. పిల్లలు బయట ఆడడానికి తగినంత సమయం గడపడం లేదని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. సెకండ్ వన్, ప్రతిసారి సిగరెట్లు రేట్లు పెరుగుతాయి. చాలామంది ధూమపానం మానడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారి సిగరెట్ల రేట్లు పెరుగుతాయి, అందుకే చాలామంది ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, పిల్లలు బయట ఆడడానికి తగినంత సమయాన్ని గడపడం లేదని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. ఇంగ్లీష్లో, మెనీ పీపుల్ థింక్ దట్ చిల్డ్రన్ డోంట్ స్పెండ్ ఎనఫ్ టైమ్ ప్లేయింగ్ అవుట్ సైడ్. Many people think that children don't spend enough time playing outside. గడపరు. ఓకే, నెక్స్ట్ వన్, ప్రతిసారి సిగరెట్ల రేట్లు పెరుగుతాయి. చాలామంది ధూమపానం మానడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లీష్లో, ఎవ్రీ టైమ్ సిగరెట్స్ గో అప్ ఇన్ ప్రైస్, మెనీ పీపుల్ ట్రై టు గివ్ అప్ స్మోకింగ్. Every time cigarettes go up in price, many people try to give up smoking. Every time cigarettes go up in price, many people try to give up smoking. Next page loki veldam. Try to change into English. ఎన్నిసార్లు నేను మీకు చెప్పాలా? మిఠాయి తినడానికి కాదు. కేవలం విందు ముందు ఆమె పుస్తకాన్ని స్వీకరించింది. అతని నుండి చాలా సంవత్సరాల క్రితం. ఇంకా అది తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, ఎన్నిసార్లు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? హౌ మెనీ టైమ్స్. ఎన్నిసార్లు. నేను మీకు చెప్పాలా? డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. మిఠాయి తినడానికి కాదు. ఇంగ్లీష్లో, నాట్ టు ఈట్ క్యాండీ. మిఠాయి. కేవలం విందు ముందు. ఇంగ్లీష్లో, జస్ట్ బిఫోర్ డిన్నర్. ఆమె పుస్తకాన్ని స్వీకరించింది. షీ బారోడ్ ద బుక్. అతని నుండి. ఇంగ్లీష్లో, ఫ్రమ్ హిమ్. అతని నుండి. చాలా సంవత్సరాల క్రితం. ఇంగ్లీష్లో, మెనీ ఇయర్స్ ఎగో. చాలా సంవత్సరాల క్రితం. ఇంకా అది తిరిగి ఇవ్వలేదు. hasn't yet returned it. ఇంకా అది తిరిగి ఇవ్వలేదు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్, కేవలం భోజనానికి ముందు మిఠాయి తినకూడదని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? కేవలం భోజనానికి ముందు మిఠాయి తినకూడదని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? సెకండ్ వన్, ఆమె చాలా సంవత్సరాల క్రితం అతని నుండి పుస్తకాన్ని తీసుకుంది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఆమె చాలా సంవత్సరాల క్రితం అతని నుండి పుస్తకాన్ని తీసుకుంది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, కేవలం భోజనానికి ముందు మిఠాయి తినకూడదని
నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి. కొంచెం పెద్ద వాక్యమే అయినప్పటికీ కూడా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు ఈట్ క్యాండీ జస్ట్ బిఫోర్ డిన్నర్? How many times do I have to tell you not to eat candy just before dinner? Next, second one. ఆమె చాలా సంవత్సరాల క్రితం అతని నుండి పుస్తకాన్ని తీసుకుంది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఆమె చాలా సంవత్సరాల క్రితం అతని నుండి పుస్తకాన్ని తీసుకుంది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఇంగ్లీష్లో She borrowed the book from him many years ago and hasn't yet returned it. She borrowed the book from him many years ago and hasn't yet returned it. Thank you friends, thank you for watching. If you like this video, please immediately like it. Share with your friends. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చినటువంటి బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని తెలియజేస్తారని కోరుతూ ఉన్నాను. Thank you for watching. Thank you once again. We'll meet again in the next video. So Google it, Chris EduTech, to get more videos. మరిన్ని ఇట్లాంటి వీడియోలు పొందడానికి Chris EduTech అని గూగుల్ సెర్చ్ చేయండి. You will get a lot of videos from my channel. Thank you.